మేము చీఫ్లు మేము తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకున్నాము, నోరు మూసుకొని ఫాలో అవ్వండి అన్నది అమ్మాయి. అంటే కంటెంట్ లోపల ఉన్నది, నేను ఒక స్ట్రాటజీలో ఉన్నాను అని ఇండైరెక్ట్గానే చెప్పారు. లక్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి తప్ప అదే మెయిన్ రోల్ అవ్వకూడదు. ఇప్పుడు లక్ అనేది ఎక్కడ వచ్చింది? నిఖిల్తో కలిసి బిగ్ బాస్ హౌస్లోకి రావడంతోనే ఆవిడకి లక్ వచ్చింది. తెలుగు వాళ్ళు ఏమైపోతున్నారు అసలు, మన వాళ్ళు మనకే సపోర్ట్ చేయట్లేదు. అసలు ఈ పృథ్వీది ఇంకా సూపర్ స్ట్రాటజీ. హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్స్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. నేను నిన్న సాయంకాలం వరకు ఏం జరిగింది లైవ్లో అనేది రివ్యూ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం జరిగింది సెకండ్ టాస్క్ వరకు రివ్యూ ఇచ్చేసాను. థర్డ్ టాస్క్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పబోతున్నాను. నెక్స్ట్ థర్డ్ టాస్క్లో వచ్చి ఆ టాస్క్ బిగ్ బాసే ఒక ట్విస్ట్ కింద ఇచ్చాడు. సెకండ్ డే మొత్తం మీద వీళ్ళు ఏ సైడ్ ఉన్నారో ఏంటి, వీళ్ళ మైండ్ సెట్ ఎలాగుందని టెస్ట్ చేయడానికి స్టార్టింగే ఇచ్చేసినట్టు అనిపించింది. మొత్తానికి ఎవరు స్ట్రాటజీకి తగ్గట్టు వాళ్ళందరూ ఓపెన్ అయిపోయారు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు ఓపెన్ అవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళది టైం వచ్చినప్పుడు ఓపెన్ అయిపోతారు. అక్కడికి టాస్క్ వచ్చేసరికి ఏమైందంటే ఇద్దరు చీఫ్లు అయిపోయారు, నిఖిల్ అంటే నైనిక. ఇంకా మిగిలిన నలుగురికి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే టాస్క్ అనేది ఈ నలుగురికి కాదు, అయిన చీఫ్లు ఇద్దరికీ టాస్క్ అయినట్టు అయ్యింది. అంటే చీఫ్లు అయ్యాక వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో అని వాళ్ళకి టెస్ట్, వాళ్ళు చేసిన దానికి రిప్లై వీళ్ళు ఏం చేస్తారో అని వీళ్ళకి టెస్ట్, ఆల్ ఓవర్గా మొత్తం హౌస్ అందరికీ టెస్ట్ అయిపోయింది. ఈసారి మూడో టాస్క్ మాత్రం టెస్టింగ్ అయిపోయింది అందరికీ. ఇంకొకటి వచ్చి నిఖిల్ అందంగా నైనికాని మ్యానిపులేట్ చేసేస్తున్నాడు. అది డే 1 నుంచి చేస్తున్నాడు. మ్యానిపులేట్ అనేది డే 1 నుంచి చేస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్నప్పటి నుంచే నేను చెప్తున్నాను, చాలా మ్యానిపులేటింగ్గా ఉన్నాడు. తనదే స్టైల్ వేరేలాగా ఉన్నది, మొత్తం హవా అంతా తనే చేసుకుంటాడని నేను స్టేజ్ ఎక్కేటప్పుడే ఒక వీడియో చేశాను. అప్పుడే చెప్పాను, నేను రాగానే హౌస్లో కూడా తన హ్యాండ్ ఓవర్ అయిపోయింది. హౌస్ మొత్తం తన హ్యాండ్ ఓవర్ అయిపోయింది. అక్కడ ఇక్కడ కొంతమంది వినిపించినా కానీ మొత్తం కెప్టెన్ అవ్వకుండానే కెప్టెన్షిప్ తీసేసుకున్నట్టే అయ్యింది. చివరికి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి తనే ఫస్ట్ చీఫ్ అయ్యాడు. సెకండ్ చీఫ్ వచ్చి మన నైనిక అయ్యింది. థర్డ్ వచ్చి ఎవరిని ఎంచుకోవాలి అని డిస్కషన్లో నిఖిల్ మాత్రం మొత్తం నైనికాని ఒక రకంగా మ్యానిపులేట్ చేసేసాడని అనుకోవాలి. ఇవన్నీ మీకు ఎపిసోడ్లో సరిగా చూపించలేదు. అంటే అది వచ్చి 24 అవర్స్ది 1 అవర్లో చూపించాలంటే ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి ఎవరికైనా వీలైతే లైవ్ కూడా చూడండి. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి. మొత్తం మీద నైనికాని మ్యానిపులేట్ చేసేసి 1 మ్యాన్ ఆర్మీ లాగా తనే మొత్తం తీసుకున్నట్టు అయిందే తప్ప ఏదో పేరుకి తను ఉన్నది, నైనిక పేరుకి మాత్రమే ఉన్నది. తన వాయిస్ ఎక్కడా లేదు, తన ఒపీనియన్స్ ఎక్కడా కూడా సరిగా చెప్పలేకపోయింది. ఆ విధంగా జరిగిన మూలాన ఫస్ట్ వచ్చి నెవిల్ని ఎలిమినేషన్ చేసేసారు. ఏయో కాకమ్మ కథల కింద చెప్పినట్టు ఏయో కొన్ని రీజన్స్ చెప్పేశారు. నెక్స్ట్ వచ్చి ఆ అబ్బాయి ఇంకా ఓపెన్ అవ్వలేదో తెలియదు, ఓపెన్ అయ్యే టైం కోసం ఎదురు చూస్తున్నాడో తెలియదు. తన వాదించుకోవడానికి రెడీగా లేడు. వెనకాల వాళ్ళంతా పుష్ చేసిన తర్వాత లెగిసి అయ్యో 2 మాటలు మాట్లాడాడే తప్ప లేదు ఇప్పుడు నేను మాట్లాడినా కానీ అక్కడ యూజ్ లేదనుకున్నాడో ఏమో. ఏంటి ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. తను వాదించుకోవడానికి తయారుగా లేడు. అందరూ అన్నారు కాబట్టి ఏదో కొంచెం మాట్లాడాడు అంతే. ఫస్ట్ నవీల్ని ఎలిమినేషన్ చేసేసారు. సెకండ్ వచ్చి బేబక్ని ఎలిమినేషన్ చేసేసారు. బేబక్కు కూడా అసలు ఏమీ వాల్యూ లేని పాయింట్సే చెప్పారు. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాషని చెప్పారు. శేఖర్ భాషను కూడా కొన్ని కరెక్ట్ అనిపించినా కొన్ని కూడా ఏదో పేరుకి చెప్పాలి కాబట్టి ఒకళ్ళ సైడ్ ఉండి మిగిలిన వాళ్ళని నామినేషన్ చెయ్యాలి కాబట్టి చేసినట్టు అనిపించిందే తప్ప ఈక్వల్గా అంటూ చూడలేదు. అది నాకు అనిపించింది. మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఏంటి ఇది నా వల్ల నేను అనుకున్న అభిప్రాయమా, మీది కూడా అలాగే ఉందా, నేను తప్పుగా అనుకుంటున్నానా ఏంటి? తప్పుగా అనుకుంటే నేను సర్చ్ చేసుకుంటాను. నాకు అనిపించింది ఈరోజు నేను చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మొత్తం మీద యష్మి గౌడని థర్డ్ చీఫ్ కింద అనౌన్స్ చేసేసారు. ఇది మాత్రం హౌస్లో చాలామందికి నచ్చలేదు.
కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు. ముఖ్యంగా బాగా ఎక్కువ వాయిస్ రేజ్ చేసి స్టాండ్ నిలబడి తీసుకున్నది మాత్రం సోనియా తీసుకుంది. చాలా బాగా తీసుకుంది. అది వాళ్ళని లేదు వీళ్ళని లేదు, అప్పటి వరకు ఫ్రెండ్షిప్గా ఉన్న బాగా బాండింగ్ ఏర్పడిన నిఖిల్తో కూడా వాదించింది. చాలా మంచి మంచి పాయింట్స్ పెట్టుకుంది. అది కూడా తిరిగి నిఖిల్ లాంటి వాడే సరిగా చెప్పుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చేసింది. చాలా అంటే చాలా బాగా సోనియా మాట్లాడింది. సోనియాకి కొంచెం సీత కూడా మాట్లాడింది. ఓకే, నైనిక మాత్రం నిఖిల్కే సపోర్ట్ కింద మాట్లాడింది. అంటే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు కదా, తను అక్కడ ఏమీ మాట్లాడకపోతే నువ్వు అక్కడ ఉండి యూజ్ ఏంటి అని రేపొద్దున నాగార్జున గారే అడగచ్చు. కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడింది. ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయికి టాస్కులు తప్ప ఇంక వేరే ఏమేమీ టాలెంట్ లేదు. ఎందుకంటే ఈ మాటలు ఈ కాన్వర్జేషన్ మధ్యలో లాస్ట్కి ఈ నైనిక వచ్చి మేము చీఫ్లు, మేము తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకున్నాము, నోరు మూసుకుని ఫాలో అవ్వండి అన్నది అమ్మాయి. నాగార్జున గారే నోరు మూసుకుని వినండి అన్నది ఎప్పుడూ యూజ్ చేయలేదు. ఈ అమ్మాయి ఎవరు? చీఫ్ అనేది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, అబ్బబ్బా అంటే 4-5 రోజులు ఉండొచ్చు. అలాంటిది ఈ అమ్మాయి ఇంత అలా మాట్లాడుతుంది. అసలు నిఖిల్, యష్మి గౌడ వీళ్ళంతా యూనిటీ కింద బాగానే ఉన్నారు. మన వాళ్ళకి ఏమయ్యిందండి? అసలు మన వాళ్ళకి ఏమైంది? ఈ విష్ణుప్రియ ఉంది. ఈ విష్ణుప్రియ కూడా లేచి మాట్లాడే సోనియా మీదే అరుస్తుంది. వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే కదా కరెక్టు అంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అను, కరెక్ట్ కాకపోతే నీకు అనిపించింది నువ్వు మాట్లాడు, అమ్మాయికి అనిపించింది ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఈ విష్ణుప్రియ కూడా నిఖిల్కే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. వీళ్ళకి తలకాయ ఉందో లేదో, దానికన్నా నోరు మూసి కూర్చోవడం బెటరు. నిఖిల్కి, యష్మి గౌడకి సపోర్ట్గా మాట్లాడుతుంది. తర్వాత వచ్చి ఇందాక నామినేషన్ టైంలో పాయింట్స్ చెప్తే మాట్లాడకుండా కూర్చున్న శేఖర్ భాష కూడా లెగిసి అయ్యో 2-3 పాయింట్లు ఎత్తి చూపించాలి అనుకున్నాడు. అక్కడ కొంతవరకు సక్సెస్ అయ్యాడు, కానీ మాట్లాడాడు. బేబక్క అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాము. హౌస్లోకి వచ్చిన తర్వాత ఆ బయట ఉన్న బేబక్క వేరు, ఇంట్లో ఉన్న బేబక్క వేరేలాగా అనిపించింది. ఎందుకంటే బయట ఉన్న బేబక్క మేము అనుకున్న ప్రకారం అయితే ఏదన్నా ఉంటే అక్కడే ఇచ్చి పడేసద్ది అనుకున్నాము. కానీ ఒకే రోజు 2 రోజులు కాబట్టి ఆవిడకి హెల్త్ బాగోలేదు కాబట్టి ఇంకా ఆవిడ స్ట్రాటజీలు ఇంకా ఏమున్నాయో ముందు చూద్దాము. ఎప్పటికి ఓపెన్ అవుతుందో ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పేసింది. నాకు ఎప్పుడు రేట్ చేయాలో వాయిస్ తెలుసు, ఎప్పుడు డౌన్ చేయాలో నాకు తెలుసు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడతాను, ఎప్పుడంటే అప్పుడు వాడనని డైరెక్ట్గానే చెప్పేసింది బేబక్క. అంటే కంటెంట్ లోపల ఉన్నది, నేను ఒక స్ట్రాటజీలో ఉన్నాను అని ఇండైరెక్ట్గానే చెప్పారు. ఈ సోనియా మాట్లాడుతుంటే మధ్యలోనూ ఇట్ట అనుకుంటే వచ్చేసి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? మన యష్మిక థర్డ్ చీఫ్ వచ్చి ఆవిడ మాటలో మెచ్యూరిటీ ఇక్కడే తెలిసిపోతుంది, నిఖిల్ సెలక్షన్ ఇక్కడే తెలిసిపోతుంది. అవును, నాకు టాలెంట్ ఏమీ లేదు, నేను ఎందులోనూ కూడా తెలవలేదు, నేను లక్కతో కొట్టుకుని వచ్చేసాను అని చెప్పింది. ఈ లక్కతో కొట్టుకునే ఏం వద్దు, ఇక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానికే అందరూ వచ్చారు. లక్ కూడా ఓకే, లక్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలే తప్ప అదే మెయిన్ రోల్ అవ్వకూడదు. ఇప్పుడు లక్ అనేది ఎక్కడ వచ్చింది? నిఖిల్తో కలిసి బిగ్ బాస్ హౌస్లోకి రావడంతోనే ఆవిడకి లక్ వచ్చింది. నిఖిల్ మాట్లాడిన మాటలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఎంత వాదించాడు అంటే మినిమం 1.5 hours 2 hours ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా జరిగింది. ఒక్క వాల్యుబుల్ పాయింట్ కూడా యష్మి కూడా మాట్లాడలేకపోయింది. నిఖిల్ సెలక్షన్ ఎలాగుందో అక్కడే తెలిసిపోయింది. కానీ మన సోనియా మాత్రం ఎంత బాగా మాట్లాడిందంటే మిస్ అయిపోయిన వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అక్కడ చూడవలసింది మాత్రం తన పర్ఫార్మెన్స్ చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఏమైపోతున్నారు అసలు, మన వాళ్ళు మనకే సపోర్ట్ చేయట్లేదు అసలు. అంటే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, విష్ణుప్రియ అనగా, నైనిక అనగా, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కరెక్ట్ పాయింట్తో సపోర్ట్ చేయాలి. ఏ పాయింట్ లేకుండా మన వాళ్ళనే నోరు ముయించాలని చూస్తున్నారు. అంటే మన వాళ్ళు, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళని పార్షాలిటీ చేశానని అనుకోకండి. ఏంటి లాస్ట్ ఇయర్ శోభా దగ్గర నుంచి చూస్తున్నాము, వాళ్ళ చేష్టలు వాళ్ళు ఇవన్నీ చూసినప్పటి నుంచే నేను ఇలా తయారయ్యాను. కాబట్టి ఇవన్నీ అర్థం అవ్వాలి మీ అందరికీ అని సెపరేట్గా ఒక
వీడియో చేసి పెడుతున్నాను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకు సపోర్ట్గా మాట్లాడిన సోనియాని తప్పు పట్టుకుంటున్నారే తప్ప అసలు అయిన పాయింట్ ఇంకా ఎందుకు గుర్తించలేకపోతున్నారు? లేదు, ఇలా మాట్లాడితే ఎక్కడైనా రిస్కులు వస్తాయని అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు. మొత్తానికి ఏ సీజన్లో అయినా కానీ వేరే లాంగ్వేజ్లో అయినా కానీ అదర్ లాంగ్వేజ్ నుంచి ఒకరిని లేదు ఇద్దరిని తీసుకుని వస్తారు. కానీ మన బిగ్ బాస్ ఏంటండి, మందల కింద తీసుకొచ్చేసి వేసేసినట్టు 5గురిని తీసుకొచ్చి వేసారు. లాస్ట్ టైమే టూ మెంబర్స్ని తీసుకొచ్చి వేస్తేనే ఒక్క రేంజ్లో వన్ సైడ్ అయిపోయింది. మనం ఎంత ఓట్లు వేసినా మిగిలిన వాళ్ళకన్నా ఈ శోభానే కూర్చుని ఉండిపోయింది. ఎన్ని ఓట్లు పడినా శోభానంటూ బయటకు పంపించలేకపోయాం, లాస్ట్ వరకు ఉండిపోయింది. అది చాలా కష్టమైంది. ఆ అమ్మాయి గేమ్ చూసి మెంటల్ వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా ముందు టీవీలు కట్టిపడేస్తారు లేదా అన్న రేంజ్కి శోభ తీసుకెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు ఇద్దరినే తట్టుకోలేకపోయాము. ఈసారి నలుగురిని వేసాక నెక్స్ట్ ఇందులోనే ప్రేరణ ఉంది. ప్రేరణ స్టైల్లో కొంచెం బ్రెడ్ జాము రాసినట్టు, బ్రెడ్ మీద జాము రాసినట్టు కొంచెం ఏదో లైట్గా స్మూత్గా యష్మి గౌడ నిఖిల్కే సపోర్ట్ చేసింది. తర్వాత వచ్చి ఈ పృథ్వీది ఇంకా సూపర్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. డే 2లో మేము అందరం ఒకటి కాదు, మేము కన్నడ వాళ్ళం అందరం ఒకటి కాదు, మీరు అనుకుంటున్నారు అని అనుకునేలాగా మనం ఎక్కడ అనుకుంటామో అని వాళ్ళే సెపరేటు నేనే సెపరేటు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటంటే నిఖిల్కి ఆపోజిట్కి వెళ్ళి మాట్లాడటం, నవ్వేసి సిల్లీగా మాట్లాడేయటం కవర్ చేస్తున్నాడు. నేను మీకు కూడా ఆపోజిటే, నేనేమి ఎవరి సైడు కాదు అన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే. ఈ ఆర్గ్యుమెంట్స్లో ముందొచ్చి మీరు ఇచ్చిన రీజన్సే తప్పు అని నిఖిల్తో ఆ మీనింగ్ వచ్చేలాగా నిఖిల్తో వాదించాడు. ఆ తర్వాత ఇది ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయాక హౌస్లోకి వెళ్ళాక వాళ్ళిద్దరూ వెళ్ళి పక్కకి వెళ్ళి ఏదో ప్లాన్ స్ట్రాటజీ మాట్లాడుకున్నారు. తర్వాత హౌస్లోకి వచ్చి వాళ్ళు యష్మి గౌడని చేయటం కరెక్టే కానీ వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా, పృథ్వీ కూడా యాక్టింగ్లో ఉన్నాడు, ఏదో ఒక స్ట్రాటజీలో ఉన్నాడని ఇక్కడే అర్థమవుతుంది. ఆయన్ని ముందు నుంచి చూసాము, వాళ్ళందరికీ మంచి ఫ్రెండ్ కూడా. ఇక్కడికి వచ్చి ఏదో మీరే వేరు నేనే వేరు అన్నట్టుగా ఉంటున్నాడు. కానీ ఎప్పటికైనా ఓపెన్ అవ్వాల్సిందే. ఒక వారం అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు, 10 వారాలు అవ్వచ్చు, ఎప్పటికైనా ఓపెన్ అవ్వాల్సిందే. కానీ నేను ఫస్ట్ చెప్తున్నాను, ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి వచ్చి నేను ఈ కన్నడ వాళ్ళు ఇలా చేస్తారు అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. నేను ఛానల్ పెట్టి ఒక 3 వారాలు మాత్రమే అయ్యింది. 3rd వీడియోలోనే చెప్పాను, ఈ కన్నడ వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వాళ్ళే గేమ్ ప్లానింగ్ చేసుకుని నామినేషన్ నుంచి బచావ్ అవుతారు, ఇలాంటి టైంలో వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతారు, ఇది మంచిది కాదు, వచ్చినా ఒకళ్ళిద్దరూ ఓకే కానీ ఇంతమంది మంచిది కాదు, వీళ్ళే సెపరేట్ గ్రూప్ అయిపోయారంటే బిగ్ బాస్ హౌస్ చాలా గందరగోళం కింద అయిపోతుందని నేను 3rd వీడియోలో చెప్పాను. వీడియో చేశాను, షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఏంటి నేను అప్లోడ్ చేసిన 3rd వీడియోనే ఈ కంటెంట్కి కనెక్ట్ అయ్యి ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి కొంచెం కామెంట్ చేయండి. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐ బటన్లో పెట్టాను, చూడండి, చూసి మీ కామెంట్స్ చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఎన్నో, ఇది కాంట్రవర్సీ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వేరే ఛానల్ వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో అదంతా నాకు అనవసరం. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నా అభిప్రాయం విని మీకు ఎలా ఉందో, మీకు మనసుకి ఎలా నచ్చిందో నాకు సపోర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేయండి. నాకు సపోర్ట్ అంటే పాజిటివ్ అనే కాదు, మీరు నెగిటివ్ ఇచ్చినా నేను తీసుకుంటాను, కానీ కామెంట్ చేయండి. ఏంటంటే నేను ముందుకు వెళ్ళడానికి, నా వాయిస్ రేజ్ చేయడానికి, కరెక్ట్ వేలో వెళ్ళడానికి మాత్రం మీరు కామెంట్స్ చేయాలి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.